ఏవండోయ్, ఓ కథ చెబుతాను వింటారా? ఈ కథ పేరు గోరింటాకండి. ఇంకెందుకు ఆలస్యం, మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్కేసి ఓ లైకేసి వెళ్ళాలండోయ్. ఈ కథ పేరు గోరింటాకు. రాత్రి 10 గంటలప్పుడు భోజనాలు అయ్యాక తీరుబడిగా మా ఆవిడ నా చేతికి గోరింటాకు పెడుతోంది. ఉదయాన్నే వాళ్ళ అన్నయ్య ఎంగేజ్మెంట్ ఉంది, ఆ ఫంక్షన్కి నన్ను సిద్ధం చేస్తోందన్నమాట. గోరింటాకు నూరిందైతే బాగుండు కదా అనుకున్నా. కానీ కోనైతే మాత్రం నిన్నెవరు కోన్ హై అని అడగరుగా అని అనుకుందో ఏమో. తన పని తాను కానిస్తోంది. నాకు టక్కున బుర్రలోంచి ఓ ఆలోచన వచ్చింది. ఏమోయ్, ఈ గోరింటాకు ఆడవారు పెట్టుకుని ఎర్రగా పండిందంటే వారికి మంచి మొగుడొస్తాడు అంటారు కదా. అలాగే మగవారికి కూడా ఎర్రగా పండితే మంచి పెళ్ళం వస్తుందంటావా? ఏమంటావు అన్నాను. అలా అంటూ ముత్యాల ముగ్గు సినిమాలో పాటను మార్చేస్తూ పాట కూడా పాడేశాను. అలా అనగానే ఆవిడ ముఖం బల్బులా వెలిగిపోయి, అయితే మీకెప్పుడు ఎర్రగా పండుతుంది కదా, అంటే నేను మంచిదాన్ని అన్నట్టేగా అంది. మరి నా చేతులకు ఎర్రగా పండలేదు కదా, అంటే మీరు మంచివాళ్ళు కాదన్నట్టేగా అంటూ నవ్వింది కొంటెగా. నాకు చుర్రుమని తగిలింది చల్లని చురక. నేను ఊరుకుంటానా? అయినా నా థియరీ నేను చెప్పేశాను, నా మంచితనానికి రుజువుగా. నువ్వు మధ్యాహ్నం గోరింటాకు పెట్టుకున్నావు, చిన్నోడు ఏడుస్తున్నాడని 2 గంటల్లోనే చేతులు శుభ్రంగా కడిగేసుకున్నావు, అందుకే అలా మామూలుగా పండింది అని వాదించి ప్రస్తుతానికి తానన్న స్టేట్మెంట్ను వాయిదా వేస్తూ, ఇందులో ఇంకో సంగతి ఉందండోయ్. ఆవిడెప్పుడూ రాత్రిళ్ళు గోరింటాకు పెట్టుకోదు. ఎందుకంటే పెళ్ళికి ముందేమో నిద్రకు ఆగలేక, పెళ్ళి తర్వాతేమో ఈ చంటి పిల్లలతో వేగలేక హడావిడిగా గోరింటాకు పెట్టుకోవడం, అంతే హడావిడిగా కడిగేసుకోవడం తన పనండి. ఇక అది ఎలా పండి పూస్తుంది చెప్పండి? నన్ను ఎలా మంచోడిలా గెలిపిస్తుంది? అరేలేండి, అదంతా పెద్ద థియరీలేండి, ఇప్పుడు అదెందుకులేండి, మీరు మంచివారేలేండి అంది నేను నొచ్చుకుని మెచ్చుకోలుగా, పండని గోరింటాకు సాక్ష్యాన్ని పక్కన పెడుతూ. అయినా మీరు భలే పెట్టుకుంటారండి చిన్నపిల్లాళ్ళలాగా గోరింటాకు ఎంతో ఇష్టంగా అంది. బదులు చెప్పలేదు నేను. ఈలోపు మా బామ్మర్ది ఫోన్ రింగ్ అయింది. చెప్పు దుర్గేష్ అన్నాను. బావోజీ, పొద్దున కారు తీసుకొచ్చే డ్రైవర్ నెంబరు నోట్ చేసుకోండి అని నెంబర్ చెప్పాడు. నెంబర్ రికార్డు చేసుకుని, తిన్నావా, అన్ని ఏర్పాట్లు అయ్యాయా అని అడిగాను. ఇప్పుడే తిన్నాను, అమ్మ వాళ్ళు వద్దంటుంటే దొరకబట్టి మరీ గోరింటాకు పెట్టేశారు అని సిగ్గుపడుతూ చెప్పాడు. గోరింటాకు పెట్టుకోవడానికి మొహమాటం ఎందుకోయ్, నీ ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి నేనే గోరింటాకు పెట్టుకుని రెడీ అవుతుంటేను అన్నాను నవ్వుతూ. తను కూడా నవ్వేసి కాల్ కట్ చేశాడు. నేను ఓ 2 గంటలు ఆగాక పడుకున్నాను. మళ్ళీ తెల్లవారుజామున మెలకు వస్తే చేతులు కడిగి చూసుకున్నా. ఎప్పట్లానే ఎర్రగా పండింది. అప్పుడు మళ్ళీ ఆలోచనలు మొదలయ్యాయి. అసలు నాకు ఈ గోరింటాకు సరదా ఏంటి అని. చిన్నప్పుడు స్కూలుకు వెళ్ళేటప్పుడు స్కూల్ ప్రోగ్రాములకు ఏదైనా ఫంక్షన్లప్పుడు మేము గోరింటాకు తెంపుకొస్తే మా పిన్ని ఆకు నూరి మమ్మల్ని కుదురుగా కూర్చోబెట్టుకుని చేతులకు గోరింటాకు పెట్టేది. అలా అలవాటైంది. ఆ అలవాటు కాస్త పెద్దయ్యాక కూడా కొనసాగడం మొదలుపోయింది. ఆ తర్వాత మా కజిన్ సిస్టర్స్తో కలిసి బెల్లం మైదాకు, అదే బెల్లాన్ని ఆవిరిపట్టి అందులో మైదాకు పొడి కలిపి చేసేవాళ్ళం. ఆ విధంగా పెట్టుకునేవాడిని. ఇక ఇంకో రీజన్ ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి పౌరాణిక సినిమాలు చూడడం ఓ పిచ్చి. ఆ సినిమాల్లో పెద్ద ఎన్టీఆర్ రాముడి వేషం, కృష్ణుడి వేషం ఏది వేసినా ఎంత చక్కగా ఉండేవారో. ముఖ్యంగా చేతులకు గోరింటాకు చాలా చూడముచ్చటగా ఉండేది. నిజానికి పురాణాల్లో కృష్ణుడి ఆహార్యం వర్ణించే కస్తూరి తిలకం లలాట పలకే అన్న శ్లోకంలో కానీ మరెక్కడా దీని గురించి ఉన్నట్టు నాకు తెలియదు. కానీ ఉండే ఉంటుందిలేండి, ఉంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సినిమాలు చూస్తూ పెరగడం వల్లనో ఏమో ఇప్పుడు అదొక సరదాగా మారిపోయి ఇప్పటికి కూడా గోరింటాకు నేను పెట్టుకుంటూ ఉంటానన్నమాట. అసలు ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, గోరింటాకు ఎర్రగా పండడానికి మంచి భర్తలు లేదా నా థియరీ ప్రకారం మంచి భార్యలు దొరకడానికి సంబంధం ఏమిటి?
ఇది ఒక రకమైన నమ్మకమే అయినప్పటికీ శాస్త్రీయ ఆధారాలేమీ లేనప్పటికీ ఈ గోరింటాకు పండడం, భార్య లేదా భర్త మంచివారు రావడం అనే దానిపై నేను ఇంకొక సిద్ధాంతం చెప్పదలిచాను. ఈ గోరింటాకు పెట్టుకోవడంలో ఆడవారికే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నా, కొండకు చోన అలాంటి మగవారు పెట్టుకున్నా అసలు పెట్టుకోవాలనే కోరికతో మొదలై ఎర్రగా పండాలనే ఆశతో కొనసాగి చివరికి చేతులు శుభ్రం చూసుకుని మురిసిపోవడంతో ముగుస్తుంది. అలాగే మన జీవితంలో ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోవాలనే కోరికతో, మంచి భార్య లేదా మంచి భర్త దొరికి వాళ్లతో సుఖంగా బతకాలనే ఆశతో కొనసాగి పిల్లలు, బంధాలు, బాధ్యతలు, విశ్రాంతి మొదలైన వాటితో పరిపూర్ణమవుతుంది. గోరింటాకు పెట్టుకునేటప్పుడు ఎంతైతే ఓపికగా ఉంటామో, అది ఆరేందుకు ఎంత జాగ్రత్త పడతామో దాన్ని బట్టి అది ఎర్రగా పండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మన జీవితంలోనికి వచ్చే జీవిత భాగస్వామి ఎలాంటి వారైనా మనం చూపించే ఓపిక, సహనం, ప్రేమ ఇవన్నీ కలిపి వారిని మంచివారిగా చేసి మన జీవితాన్ని కూడా పండిస్తాయి. నిజానికి ఇంత సిద్ధాంతం చెప్పే వయసు, అనుభవం ఉన్న గొప్పవాణ్ణి నేను కాకపోయినా నా అనుభవం మేరకు నేను గ్రహించిన నిజం మీకు చెప్తున్నాను. మొదట్లో అంటే పెళ్ళైన కొత్తలో మా ఆవిడ పెంకితనం, మొండితనం, గడుస్తు గుణం చూసి మొదట జడుసుకున్నా. ఎలాగైతే నేను పెట్టుకున్న గోరింటాకు పండాలని ఆరేంత వరకు ఓపికగా ఉండి మరోసారి నీళ్లు చిలకరించి మళ్ళీ ఆరేక పడుకుని తెల్లవారుజామునే కడిగి చూసుకున్న చందంగా ఆవిడ గడుసు గుణాన్ని లౌక్యమనే నీళ్లు చిలకరించి ఆరబెట్టినట్లు ఎర్రగా పండిన గోరింటాకు మాదిరి మా ఆవిడని మంచిదానిగా చేసి గెలిపించాను. తన సరదాగా ఆట పట్టించిన నా మంచితనం గురించి తన మనసులోని భావం నాకు తెలిసినప్పటికీ ఈ కథ టైప్ చేస్తున్నప్పుడు తన పక్కనే రోజంతా చేసిన ఇంటెడు చాకరీ వల్ల అలసిపోయి నిద్రిస్తూ ఇది చూడకపోయినా, దీన్ని చదివి తర్వాత భవిష్యత్తులో ఏవైనా గొడవలు, స్పర్ధలు వచ్చే సందర్భంలోనైనా తన సహనం ప్రదర్శించి మరోమారు గోరింటాకు పెట్టుకున్నప్పుడు కూడా ఓపిక వహించి కాస్త ఎర్రగా పండించి మునుపటి మరియు నేను చెప్పిన సిద్ధాంతం ప్రకారం నన్ను కూడా మంచివానిలా గెలిపిస్తుందని ఆశిస్తున్నాను. నిజానికి నేను చెప్పాలనుకున్నది గోరింటాకు అంత ప్రాధాన్యత లేకపోయినా భార్యాభర్తల బంధంలో మాత్రం ప్రేమ, సహనం, మనసెరిగి ప్రవర్తించడం అనేవి చాలా ముఖ్యం. ఇవి ఉంటే నిజంగా భార్యాభర్తల దాంపత్య జీవితం ఎర్రగా పండిన గోరింటాకు మాదిరి చూడముచ్చటగా ఉంటుంది. మరి విన్నారు కదండి ఈ కథ. ఈ కథ ఎవరు రాశారో నాకు తెలియదండి, కానీ నేను చదివిన కథ మీకు చదివి వినిపించాను. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.